నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. ఇటీవల ఏపీఎస్సీ విడుదల చేసినటువంటి గ్రూప్ 1 తుది ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించి ఎస్సీ ఎస్టీ పోస్ట్ పొందినటువంటి ఉదయశంకర్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ కుటుంబం గురించి, అదేవిధంగా మీ నేటివ్ ప్లేస్ గురించి చెప్పండి సార్. నా పేరు భారతాల ఉదయ్ శంకర్. నేను రీసెంట్గా రిలీజ్ అయిన గ్రూప్ 1 ఫలితాల్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ పోస్ట్కి ఎంపిక అవ్వడం జరిగింది. నేను నెల్లూరు నుంచి ఒక మారుమూల పల్లె దుత్తలూరు అనే గ్రామం నుంచి వచ్చాను. మా ఫాదర్ రిటైర్డ్ ఎక్స్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ అండి. మా మదర్ హోమ్ మేకర్. అండ్ నాకు ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు. అక్క గవర్నమెంట్ హై స్కూల్ టీచర్, తమ్ముడు వచ్చి జర్మనీలో సీనియర్ డిజైన్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. మాది అందరిది ప్రభుత్వ పాఠశాల నేపథ్యము. మేము ప్రభుత్వ పాఠశాల నుంచి తెలుగు మీడియంలో చదువుకొని ఈ స్థాయి వరకు రావడంలో ప్రధాన పాత్ర పోషించింది మా పేరెంట్స్ అండ్ స్కూల్ ఫ్రెండ్స్ అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండి. సో కష్టపడితే ఫలితం ఉంటుంది అనే దానికి నిదర్శనం నేనే అండి. సార్, మీరు తెలుగులో మెయిన్స్ రాశారా లేకుంటే ఇంగ్లీష్లో రాశారు సార్? నేను బేసిక్గా తెలుగు మీడియం స్టూడెంట్ అయినా ఇంగ్లీష్లో మెయిన్స్ రాశానండి. లైక్ నా గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్లో జరిగింది కాబట్టి నాకు ఇంగ్లీషు తెలుగు రెండు కంఫర్టబుల్. ఐ చూజ్ ఇంగ్లీష్ మీడియం యాజ్ మెయిన్స్ ఇన్ మెయిన్స్. సార్, మీరు ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు? గ్రూప్ 1 కావచ్చు, లేకపోతే యూపీఎస్సీ ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు ఒకసారి? సార్, నేను గ్రూప్ 1 అయితే ఇది 4th అటెంప్ట్ అండి. 4th మెయిన్స్ అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ. అండ్ యూపీఎస్సీ కూడా ఇంతకుముందు ఒక 5 అటెంప్ట్స్ ఇచ్చాను. అవి సక్సెస్ఫుల్ కాలేదు. బట్ 2018 నుంచి నేను గ్రూప్ 1నే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని చదువుతున్నాను. మధ్యలో లైక్ ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు నా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లైక్ నా అకాడమిక్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయండి. అన్నిట్లో పర్సంటేజెస్ బాగుండడం వల్ల నేను కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ చేసి సాఫ్ట్వేర్లో జాబ్ జాయిన్ అయ్యాను. జాయిన్ అవ్వడంతోనే 20 lakhs ప్యాకేజ్ తోటి జాబ్ వచ్చింది. సో దాని సపోర్ట్ తీసుకుంటూ మళ్ళీ ప్రిపరేషన్ కొనసాగించాను సార్. యూపీఎస్సీ 5 అటెంప్ట్స్ ఇచ్చారు, గ్రూప్ 1 4 అటెంప్ట్స్ ఇచ్చారు. సో కామన్గా స్టూడెంట్స్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ కూర్చున్నప్పుడు కామన్గా చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి సార్? ఫస్ట్ థింగ్, సిలబస్ మీద అవగాహన తీసుకోకుండానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసి ఎగ్జామ్స్కి అప్లై చేస్తుంటాము. సిలబస్ మీద అవగాహన వచ్చిన తర్వాత కానీ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తే చాలా ఈజీ అనిపిస్తుందండి ప్రాసెస్. సిలబస్ మీద అవగాహన అంటే సిలబస్ పేపర్ మన వెబ్సైట్లలో దొరుకుతాయి. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ రైట్ ఫ్రమ్ గ్రూప్ 1 టు యూపీఎస్సీ గ్రూప్ 2 మనం సిలబస్ పేపర్ తీసుకొని సిలబస్లోని ప్రతి పదానికి క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే ప్రిపరేషన్ చాలా ఈజీగా అవుతుంది. దానికి తోడు ప్రతి వెబ్సైట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయండి. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేసుకుంటూ ప్రాక్టీస్ పేపర్స్ కానీ చేయగలిగితే ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ జాబ్ అయినా క్రాక్ చేయొచ్చు. దీనికి నిరంతరం ఒక 8 గంటలైనా చదవాల్సి వస్తుందండి. 14-15 గంటలని నేను చెప్పను, బట్ కన్సిస్టెంట్గా 4 to 6 hours, ఎగ్జామ్ దగ్గరలోకి వచ్చేసరికి 8 to 10 hours కానీ చదవగలిగితే రిజల్ట్స్ తీసుకొని వస్తుందండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఎగ్జామ్కి దగ్గరలో నేను ఒక 10+ hours చదువుకుంటాను. ఎగ్జామ్ లేని టైంలో లైక్ స్టేట్ సర్వీసెస్ వచ్చి నోటిఫికేషన్స్ చాలా డిలేడ్గా ఉంటాయి. ఎగ్జామ్స్ లేని టైంలో డైలీ సస్టైనబిలిటీ ఉండాలంటే ప్రిపరేషన్ పోకుండా సెల్ఫ్ మోటివేషన్ తోటి ఒక 4 hours అట్లా చదివేవాడిని. నోటిఫికేషన్ వచ్చినప్పుడు 8+ hours, ఇంకా ఎగ్జామ్ దగ్గరలో అది ఆల్మోస్ట్ 14 hours దాకా కూడా ప్రిపరేషన్ వెళ్ళేది. సో ఐ బిలీవ్ లైక్ సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ప్రాక్టీస్ పేపర్స్, ఈ 3 కానీ ప్రాపర్గా కానీ చేయగలిగితే కంపల్సరీ ఏ ఎగ్జామ్లో అయినా మనం ర్యాంక్ సాధించవచ్చు అండి. సార్, మనకు యూపీఎస్సీ కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, మెయిన్స్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సో సార్, జనరల్గా మెయిన్స్ విషయంలో మెంటర్షిప్ పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఎస్ సార్, మెయిన్స్ ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో మెయిన్స్ చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మనం 750 మార్కులకి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. సో దీనికి రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి అంటే ఒక ప్రాపర్ మెంటర్ కానీ గైడ్ మన వెనకాల ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తూ డే టు డే మిస్టేక్స్ని కరెక్షన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా డే 0 ఆన్సర్కి, ఒకవేళ మనం టార్గెట్ పెట్టుకున్నాం 100 daysలో ఇంత బాగా రాయాలని, డే 100 ఆన్సర్స్కి డే 0 ఆన్సర్ మనమే రాసామా అనేంతగా ఇంప్రూవ్ అవుతుందండి. ఒక మెంటర్ తీసుకొని వాళ్ళ ద్వారా కానీ హెల్ప్ చేస్తే. అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అంటే ఒక 50% ప్రిపరేషన్ ఉంటే 50% రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలండి. నాకు వచ్చు అన్న దాంతో మళ్ళీ రాద్దాం అనుకోకుండా మనం ప్రిపరేషన్ ఒక 50% కంప్లీట్ అవ్వగానే రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే కంపల్సరీ మెయిన్ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే 3 hours మనం 15 questions రాయాల్సి వస్తుంది. సో 15 questions మనం అటెంప్ట్ చేసేటప్పుడు ముందే కానీ మన రైటింగ్ ప్రాక్టీస్ ఉండి ఫ్లో కానీ ఉంటే ఖచ్చితంగా అది మెయిన్ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్. ఎందుకంటే ఈ ఎగ్జామ్ మెయిన్లీ రిలేటెడ్ టు టైం అండ్ స్ట్రెస్ అండి. ఎగ్జామ్లో 3 hours 15 questions రాయడం అనేది పెద్ద టాస్క్. బయట మనం కూర్చొని 4 hours 5 hours టైం ఇస్తే చాలా బాగా రాయగలము. బట్ ఎగ్జామ్ ప్రెజర్లో 3 hours కంప్లీట్ చేయాలి పేపర్ అంటే మాత్రం ఖచ్చితంగా ముందస్తు ప్రాక్టీస్ ఉండాలి. సార్, మనకు యూపీఎస్సీ కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, ఇలాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్, కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టాండర్డ్ బుక్స్ని ఏ విధంగా ఎంపిక చేసుకుంటే బాగుంటుంది?
లైక్ ఎనీ పోటీ పరీక్షలకి ఎస్పెషల్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాలకి మనం స్టాండర్డ్ బుక్స్ మార్కెట్లో చాలా దొరుకుతాయండి. సో ఏ సీనియర్ని అడిగినా, ఏ టాపర్ని అడిగినా, ఈవెన్ ఆ బుక్ షాప్ వాళ్ళని అడిగినా కూడా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఇస్తారు. ఇనిషియల్ డేస్లో మనం స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్కి తోడుగా ఎన్సీఆర్టీస్ చదివి ఆ నాలెడ్జ్ తోటి మనము ఇందాక నేను అన్నట్లుగా ప్రాక్టీస్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ కానీ చూసుకోగలిగితే కంపల్సరీ ఈజీ అవుతుందండి. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీకి లక్ష్మీకాంత్ అని, హిస్టరీకి స్పెక్ట్రమ్ అని చెప్పి, తర్వాత ఎకానమీకి అప్పుడు రిలీజ్ అయ్యే ఎకనామిక్ సర్వే కానీ, బడ్జెట్ కానీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంటర్నెట్ ప్రధాన సోర్స్గా ఉపయోగించుకుంటూ మనం చేయగలిగితే ఈ ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుందండి. అంటే డే టు డే ఒక షెడ్యూల్ ప్రకారంగా కానీ వెళ్తే ప్రతి పేపర్ని క్షుణ్ణంగా చదువుకుంటూ వెళ్ళినామంటే అల్టిమేట్గా ఎండ్ రిజల్ట్ మనం చూడగలమండి. సార్, అప్కమింగ్ ఆస్పిరెంట్స్ యూపీఎస్సీ కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, అంటే టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీఎస్సీ కావచ్చు, ఇలాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సలహాలు కానీ, సూచనలు కానీ? నా ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అప్కమింగ్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే ఏ ఆస్పిరెంట్కి అయినా సరే, నేను ఒక మారుమూల పల్లె ప్రాంతం నుంచి ఒక ఆర్మీ సోల్జర్ కొడుకుగా వచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని ఇంత దూరం స్టేట్లో ప్రతిష్టాత్మకమైన గ్రూప్ 1 విచ్ ఈజ్ హైయెస్ట్ సర్వీస్ ఇన్ స్టేట్, అందున అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, చాలా మంచి సర్వీస్. దీని దాకా రాగలిగాను అంటే జస్ట్ బిలీఫ్ అండి, సెల్ఫ్ బిలీఫ్. ఒకటే చెప్పగలను, నేనే చేయగలనంటే మీరు కూడా ఖచ్చితంగా చేయగలరు. దెర్ ఈజ్ ఎ సేయింగ్, ఇఫ్ ఐ క్యాన్ డూ ఇట్ యూ ఆల్సో క్యాన్ డూ ఇట్, ఇఫ్ ఉదయ్ శంకర్ క్యాన్ డూ యూ ఆల్సో క్యాన్ డూ. సో స్టార్ట్ డ్రీమింగ్. మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించాలంటే డే టు డే ఎఫర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఒక డేని షెడ్యూల్డ్ వైజ్గా తీసుకొని వెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు విజయాన్ని చూడగలరండి. నా కేసులో నేను కూడా అదే ఫుల్ ప్లెడ్జ్డ్ అటెంప్ట్ ఇద్దాము అన్నట్లుగా కార్పొరేట్ జాబ్ వదిలేస్తూ నా నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ లైక్ ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చాను కదా, నా కష్టం అవుద్దని అనుకోకుండా నేను ప్రతి నిమిషము దానికోసమే తపన పడుతూ ఈరోజు ఈ స్థాయికి తీసుకురాగలిగాను. అండ్ ఒకటే అండి, చీకటి ఉందని చెప్పి ఇట్లేం భయపడాల్సినంత అవసరం లేదు, ఖచ్చితంగా వెలుగును చూస్తాము. దెర్ ఈజ్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ లైక్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద టన్నల్ దేర్ విల్ బి లైట్. సో ఆ లైట్ మనం చూడాలి అంటే ఖచ్చితంగా డే టు డే ఎఫర్ట్ కనిపెడితే వస్తుందండి. దీనికి రాకెట్ సైన్స్ ఏం అక్కర్లేదండి, మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండి కన్సిస్టెంట్ ఎఫర్ట్ డైలీ ఇంతసేపు చదవగలము అంటే సరిపోతుందండి. అండ్ అకాడమిక్స్ నాకు స్ట్రాంగ్గా ఉన్నాయి, స్ట్రాంగ్గా లేకపోయినా 60% ఉన్న 45 ఉన్న చాలామంది జస్ట్ పాస్ అయిన వాళ్ళు కూడా క్రాక్ చేయొచ్చు. సో రండి, ప్రిపేర్ అవ్వండి. ఈ సర్వీసెస్ మనకి చాలా ఇస్తుంది మనం ఎఫర్ట్ పెడితే. థ్యాంక్ యూ అండి ఉదయ్ శంకర్ గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.